ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. అక్టోబర్ 11 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెషయా గ్రంథం 37 మరియు 38 అధ్యాయములు, సాయంత్రం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృప ఈ ఉదయకాల సమయంలో మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? మీరు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా బాగున్నారు కదా? ఆయన ఎల్లప్పుడూ మీ విషయమై చింతించుచున్నాడు. ఆయన అన్నాడు, మీ చింత యావత్తును నా మీద వేయుడి. ఆయన మన భారాలు భరించే దేవుడిగా ఉన్నాడు. ఎన్నడూ కూడా ఆయన మనల్ని తృణీకరించడు, తోలనాడడు. ఆయన ఒక చంటి బిడ్డని ఒక తల్లి ఎలాగూ ప్రేమిస్తుందో, హత్తుకుంటుందో, ఆ బిడ్డతో ఆడుతుందో, ఆ బిడ్డను బట్టి ఎంతగా సంతోషపడుతుందో, మన ప్రభు కూడా అలాగే మన యందును ప్రేమ, కనికరం, జాలి కలిగి ఉన్నాడు. ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపోడు, మనల్ని మరిచిపోడు. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు గారు చెప్తున్నారు, కొంచెముగా విత్తితే మనం కొంచెముగా పంట కోస్తాం, మనం సమృద్ధిగా విత్తితే మనం సమృద్ధిగా పంట కోస్తాం. ఇది ఒక అద్భుతమైన ప్రకృతి సంబంధమైన నియమం. కానీ దీనిని పౌలు గారు ఆత్మ సంబంధమైన విషయాలకు కూడా ఆపాదిస్తున్నాడు. ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు విత్తనాన్ని భూమిలో విత్తుతాడు. కానీ ఆ విత్తనం నష్టం కాదు. అది భూమిలో విత్తినప్పుడు ఆ విత్తనం అది వృక్షాన్ని ఇస్తుంది, ఒక పెద్ద చెట్టునిస్తుంది. ఆ చెట్టు నుండి అధికమైనటువంటి పంట ఆ రైతు కోసుకుంటాడు. ఒక చిన్న విత్తనం నుండి దేవుడు గొప్ప వృక్షములను తీసుకొని రాగలడు. అయితే ఆ విత్తనం మన యొద్దున్నప్పుడు ఎటువంటి లాభం లేదు. ఆ విత్తనం మన చేతుల్లో నుండి బయటికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ విత్తనం బయటికి వెళుతుందో అది ప్రయోజనకరమవుతుంది. ఒకవేళ ఆ విత్తనాన్ని మన జేబులో దాచిపెట్టుకుంటే రేపు ఒక చెట్టు, అలాగే ఫలాలు ఎంత మాత్రం మనం చూడలేం. అవును ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఆ విధంగా ఇచ్చేవారమై ఉండాలి. నేలలో విత్తిన విత్తనం ఏ విధంగా నష్టపోదో, దానికి నష్టం రాదో, అలాగే మనం దేవుని యొక్క పరిచర్యకు మనం విత్తినప్పుడు ఒక దినాన అద్భుతమైనటువంటి పంట కోస్తాం. సువార్త సేవకు, పరిచర్యకు, అలాగే నూతన విశ్వాసులను బలపరచడానికి, దైవజనులకు, దేవుని వాక్యోపదేశం అందిస్తున్నటువంటి బోధకులకు మనం ఇచ్చినది ఎన్నడూ కూడా వ్యర్థము కాదు. అది నూరంతలుగా ఫలభరితమవుతుంది. అది మన దగ్గరే అలాగే అట్టి పెట్టుకున్నప్పుడు ఏమాత్రం అది ప్రయోజనకరంగా మారదు. దానిని ఎప్పుడైతే భూమిలో విత్తుతామో అది ప్రయోజనకరంగా మారుతుంది. 5 రొట్టెలు 2 చేపలు ఆ పిల్లవాడు యేసు ప్రభు చేతికి అప్పగించినప్పుడు యేసు ప్రభు వారు దాన్ని తీసుకొని విరిచి ఆశీర్వదించి గొప్ప విందుగా మార్చివేశాడు. 5,000 మంది కంటే ఎక్కువ మంది ఆ భోజనం
వారు చేసినట్టుగా మనం బైబిల్లో చదువుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవునికి మనం ఇచ్చేవారంగా ఉన్నామా, లేకపోతే మనం దాచుకునే వారంగా ఉన్నామా? చాలాసార్లు మనకున్న సమృద్ధిలో కొంత ఏదో మొక్కుబడికి ఇచ్చేసి మన చేతులు దులుపుకుంటాం. కానీ దేవుడు మనకి ఆరోగ్యాన్ని, దేవుడు మనకి ఉద్యోగాన్ని, దేవుడు మనకి అద్భుతమైన పదోన్నతిని, దేవుడు మనకి అద్భుతమైన ఆశీర్వాదాలని ఎందుకు ఇచ్చాడు తెలుసా? మనం గుప్పిలు విప్పి ఒక రైతు విత్తనాలని భూమిలో నాటినట్టుగా మనం నాటాలని, ఆయనకు మనం వెదజల్లాలని దేవుడు మనల్ని ఆ విధంగా ఆశీర్వదించి ఉన్నాడు. కాబట్టి దేవునికి మనం అవశ్యంగా గుప్పిలు విప్పుదాం. ఆకాశపు ద్వారాలని ఆయన తెరిచి మనల్ని ఇంకా అధికంగా దీవించినట్లుగా మనం దేవుని సన్నిధిలో సిద్ధపడదాం. ప్రభు కృప మీ అందరికీ తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం. అయ్యా, నీవు మాకెంతో ఆశీర్వాదాన్ని దయచేశావు. మేము గుప్పిలు విప్పి మీ సన్నిధిలో మేము విత్తువారముగా ఉండునట్లుగా మమ్మల్ని నడిపించుమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో మమ్మలను ఒక్క మారు జ్ఞాపకం చేసుకునైనా వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరని మీ వాక్యంలో స్పష్టంగా రాయబడింది. ఎందరో బిడ్డలు మీకు గుప్పిల్ని విప్పి ఆశీర్వదించబడిన వారిగా మా అనుభవాలలో మా కన్నుల ఎదుట మేము చూస్తున్నాం. మా తండ్రి, మేమును ప్రభా గుప్పిలు విప్పి అయ్యా మీరు అనుగ్రహించే ఆ గొప్ప దీవెనలు పొందుకునే వారముగా ఉండి ఆయురారోగ్యాలు పొందుకొని మీ వలన ఆశీర్వదించబడిన స్థితిలో మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.